అందరికీ నమస్కారం. నేను మీ భవానీ విజయ్, సిద్దిపేట్. ఈ రోజు సిద్దిపేటలో వర్షం పడుతుంది. మా చిన్న బాబు ఎప్పటి నుండో అడుగుతున్నాడు ఏంటంటే అందరూ ఇన్స్టాలో కావచ్చు, తర్వాత యూట్యూబ్ లో అన్ని పెడుతున్నారు కదా జున్ను పౌడర్, మమ్మీ జున్ను దొరకట్లేదు కదా మనకి అని. నేను షాప్ కి వెళ్ళి తేవడం జరిగింది, కామధేను జున్ను. ఈ రోజు నేను అది ట్రై చేయబోతున్నాను. దానికి కావాల్సిన పెద్దగా ఏం లేదు, అందుకే నేను కూడా ఒప్పుకున్నాను. బయటివి వీలైనంత వరకు నేను తీసుకురాను, నేను ఏవైనా ఇంట్లోనే చేస్తాను. జున్ను ట్రై చేద్దాం ఇప్పుడు. తర్వాత దీంట్లో బెల్లం పౌడర్ ఎంత వేయాలి అనేది మొన్నటి వీడియోలో కూడా నేను చూశాను. ఉల్లిగడ్డ కారంకి ఎంత క్వాంటిటీ వేయాలి అని నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. దీనికైతే నేను స్వీట్ కి సరిపడా వేసుకుంటున్నాను. అది మనం కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా, తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మిక్స్ అయ్యేలాగా మనం ఏం చేద్దామంటే స్పూన్ తో కాకుండా ఇంకోలాగా ట్రై చేద్దాం. బాగా రావాలి. అందుకు జన్మ ప్యాకెట్ కలిపేస్తాం. ఒకసారి టేస్ట్ చేద్దాం. పాల పౌడర్ లాగా చాలా బాగుంది. కలిపేసినావా? బెల్లం మొత్తం కలిపితేనే వీడియోలో చూసినాం కదా, చక్కగా కలపాలి. తర్వాత పౌడర్ కూడా వేసేస్తున్నాను నేను. నేను అడిగాను షాప్ అన్నయ్యని, మొత్తం వేసుకోవాలా ఆఫ్ వేసుకోవాలా అంటే, మొత్తం వేయనన్నా కేక్ టైప్ లో చక్కగా వస్తుంది, ఇంకా లేదంటే కొంచెం లూజ్ అయిపోతుంది, బాగా రాదేమో అని. ఈసారి చేస్తే నెక్స్ట్ టైం అలవాటు అయిపోతుంది. దీంట్లో టేస్ట్ కోసం మిరియాల పౌడర్ వేయమన్నాను, కానీ ఇద్దరు పిల్లలు తినడం కష్టం, అందుకని నేను ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం. ఉండలు లేకుండా. నాకైతే కేక్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. కేక్ అని అడగక ఇప్పుడైతే. దీన్నైతే నేను ఒకసారి ఫిల్టర్ చేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేస్తాను. తర్వాత ఎంతసేపు ఉండాలో తర్వాత చెప్తాను. ఒకసారి చెక్ చేద్దాం. వాడికన్నా ముందు తొందర నాకుంది, అంటట్లేదు, కానీ ఇంకొక 5 minutes వెయిట్ చేద్దాం, కొంచెం గట్టిగా అవుతుంది. వాళ్ళకి వైట్గా వచ్చింది, మనకేం ఈ కలర్ వచ్చింది. నేనే తీసేస్తున్నా. చాలా బాగుంది. నేనైతే ఇంత టేస్టీగా ఉంటుంది అనుకోలేదు. కోవా ఫ్లేవర్ లాగా, కలాకండ్ స్వీట్ లాగా, రియల్ జున్ను మిక్స్ చేసుకొని అట్లా బాగుంది. నేను ఒకసారి కొంచెం పెప్పర్ పౌడర్ తో టేస్ట్ చేస్తాను. బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు ధైర్యంగా.